నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కట్టా వీరవేంద్ర అండి. మచిలీపట్నం. ఏం లేదు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నంలో టికెట్ వచ్చేసరికి వైసీపీ సంబంధించినంత వరకు పేరుని వెంకటరామయ్య పుట్టి గారు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్క సామాన్యుడు కూడా విసిగిపోయి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ పేరుని గిట్టు గారే కాదు, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ గెలిచేది కొల్లు రవీంద్రనే, వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అని ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర గారు గెలుస్తారు. గిట్టు గారికి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా ఇక్కడ ఎటువంటి ప్రభావం అదేవిధంగా తీసుకుంటూ వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారు పేరునాని గారు కొల్లు రవీంద్ర గారి హయాంలో మన మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది, లేదు పేరునాని ఈరోజు మనం చూసుకున్నట్లయితే దగ్గర 4 రిజర్వాయర్లే కానీ, మంగినపూడి రోడ్డే కానీ, మా సెంట్రల్ డివైడర్ ఫెన్సింగే కానీ, ఇలా నగరం సుందరీకరణే కానీ ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగింది. మచిలీపట్నం బీచ్ అయితేనే కానీ ఏదైతేనే కానీ ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగినాయి. ఈరోజు వారు వచ్చిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని ప్రారంభోత్సవం అయితే చేశారే తప్పితే కొత్తగా అయితే వారు తీసుకొచ్చింది ఏమీ లేదండి. అంతకుమించి వారు తెచ్చినవి కూడా ఏమీ లేవు. ఈరోజు వారు ఏదైతే చెప్పుకుంటున్నారో ఇది మన పోర్టు అని గత ఫిబ్రవరిలోనే చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగానే పోర్టు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది తప్పితే కొత్తగా వారు తెచ్చింది అయితే ఏదీ లేదు. కొల్లు రవీంద్ర గారి హయాంలో యూనివర్సిటీ తెచ్చారు, బందర్కి వేలాది రూపాయల నిధులు తీసుకొచ్చి బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు ఆధ్వర్యంలో బందర్ నేషనల్ హైవేనే కానీ, విజయవాడ డబులింగ్ నేషనల్ హైవే కానీ, అలాగే రైల్వే డబులింగ్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయండి. డిమార్ట్ పక్కన అదేవిధంగా తీసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా బందర్ పోర్టు విషయానికి వచ్చేసరికి రివర్స్ టెండరింగ్ పేరుతో బందర్ పోర్టుని ఇచ్చేయడం జరిగింది. నవయుగ సంస్థకి ఇచ్చినటువంటి బందర్ పోర్టు దానికి వచ్చేసరికి మెగావాట్ ఇవ్వడం జరిగింది. బందర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బందర్ ప్రజల యొక్క చిరకాల వాంఛనటువంటి బందర్ పోర్టుని మేమే నిర్మించేస్తామని చెప్పన్నారు. దాని మీద ఈ రోజున మెగావాట్ నిర్మిస్తున్న పోర్టు విషయంలో మనం చూసుకున్నట్లయితే నాని గారికి కానీ వారి అబ్బాయి కిట్టు గారికి కానీ ఫోటోషూట్కి ట్రెండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని తప్పితే అది పోర్ట్ అయితే పూర్తయ్యే వ్యవహారం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే దానికి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాన్ని పూర్తి చేస్తాం, దాని ప్రారంభోత్సవం కూడా చేయిస్తాం. అదేవిధంగా తీసుకుంటే పర్యాటకంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చెందడం కోసం కొల్లు రవీంద్ర గారి హయాంలో బీచ్ ఫెస్టివల్ అని పెట్టడం కానివ్వండి, యువకేటాలని కానివ్వండి, లేకపోతే పాండురంగ సంవత్సరాలు కానివ్వండి, ఇలా చేస్తూ పర్యాటకంగా అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తే పేరునాని గారు వచ్చినాక జగన్ గారి హయాంలో అసలు పర్యాటకాన్ని పట్టించుకునే పరిస్థితి పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. రోజు కూడా దాని పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాదు, ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతమైన మన మచిలీపట్నాన్ని నేషనల్ లెవెల్లో తీసుకురావడంలో కొల్లు రవీంద్ర గారు కానీ మన ఎంపీ కొనకల నారాయణరావు కానీ విశేష కృషి చేశారు. దానిలో భాగంగానే ఎక్కడా జరగని విధంగా శక్తి పటాల ఊరేగింపు అనేది మన మచిలీపట్నంలో జరుగుతున్న దాన్ని ఇది ఒక మా సంస్కృతికి ఇది ఒక పండగ, దసరా ఉత్సవాలు మా దగ్గర ఇలా జరుగుతాయని చెప్పి దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఆ రోజున కొల్లు రవీంద్ర గారు కీలక పాత్ర పోషించారు. అలాగే 40 సంవత్సరాల క్రితం వరకు గుళ్ళోనే ఉండిపోయిన పాండురంగాన్ని ఊరేగింపుతో రథోత్సవం పెట్టి ఊరేగింపుతో నగర వీధుల్లో తీసుకొచ్చింది కూడా కొల్లు రవీంద్ర గారే. అలాగే బీచ్ ఫెస్టివల్ పేరుతో ఆ రోజున మనం చూసుకున్నట్టయితే లక్షలాది మంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది ఆ రోజున ట్రాఫిక్ ఇక్కడ అంతరాయం కలిగితే ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారే డీజీపీకి లైన్లోకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఆ రోజున బీచ్ ఫెస్టివల్ జరిగిందో కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నిటినీ ఈ ప్రభుత్వం వచ్చినాక కనుమరుగు చేసేసింది. ఇప్పుడు ఇక మనం మాట్లాడుకుంటే పర్యాటక శాఖ మంత్రి, మన ఇన్ఛార్జ్ మంత్రి రోజా గారు వాళ్ళు ఏంటంటే జబర్దస్త్ స్క్రిప్ట్లు, జబర్దస్త్ ఈ ఫోటోషూట్స్ ఇవి చేసుకుంటాకే కానీ ఇక్కడని కాదు రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో పర్యాటక శాఖను అభివృద్ధి చెందడానికి ఆవిడ నేను ఈ కార్యక్రమం చేశానని ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి కూడా ఆవిడ మంత్రిత్వ శాఖలో ఎటువంటి
ఎక్కడ వేసిన పొంగలు అక్కడే అన్న మాదిరిగానే ఉంది తప్పితే ఒక్కటంటే ఒక పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన దాఖలాలు ఆ మంత్రి గారికి లేవు. అదే విధంగా తీసుకుంటే ప్రతిసారికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేస్తూ ఇవ్వడం కోసం టిట్కో ఇల్లు నిర్మించడం జరిగింది. సంబంధించినంత వరకు టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం ప్రతిసారి పడుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి జగన్ గారు ఏం వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కట్టుకునేందుకు అక్కడ చాలా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు. అది ఎంతవరకు సాగింది? ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి ఇచ్చిన ఇళ్ల పట్టాలు. అదేవిధంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే అతి పెద్ద లేఅవుట్ కింద పరిగణించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో G+3 ఇల్లు మన గోసంగంలో కానీ రుద్రవరంలో కానీ సుమారు 5,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక ప్రకారం వారికి ఏ బ్లాక్లో ఏ ఫ్లాట్ వచ్చిందనేది కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ కనుమరుగు చేసి మొన్న కౌన్సిల్ ఎలక్షన్లో ఎవరైతే వారి పార్టీకి తొత్తుల్లాగా పనిచేసి ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసి ఉన్న వాళ్ళనే లబ్ధిదారులుగా నిర్ణయించి ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర కూడా 25,000 రూపాయలు వసూలు చేసుకున్న 25,000 రూపాయలు డీడీలు కట్టారు, మున్సిపాలిటీకి కట్టారు. కట్టున్న దాని గురించి ఇప్పుడు మీకు G+3 ఇల్లు లేదు, మీకు స్థలం ఇస్తున్నామని చెప్పారు. ఆ స్థలం ఇస్తున్నప్పుడు ఆ 25,000 రూపాయల సంగతి ఏంటనేది ఈ రోజు వరకు కూడా ఎటువంటి లబ్ధిదారులకు ఎటువంటి దాని మీద స్పష్టత లేదు. ఈ ప్రభుత్వం ఆ సొమ్మును ఏం చేసుకుంటుంది? ఒకటి. రెండు, ఇచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొన్ని వారి కార్యకర్తలు, లేకపోతే వారు అనుకున్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఈ చూడని వారికే ఇచ్చారనుకుంటే మనం ఈ రోజున ఈ బ్యాంక్ లోన్ పెట్టుకోవాలని చెప్పి లబ్ధిదారుని 1 సంవత్సరం క్రితం బ్యాంకుల చుట్టూ తిప్పి వారి పేరు మీద లోన్ తీసుకుని 2,60,000 ఒక విడత అయితే 1,50,000, 2 విడతలు అయితే 2,60,000, 3 విడతలు అయితే 3,65,000 రూపాయల చొప్పున ఈ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారి అకౌంట్ నుంచి ప్రభుత్వం తీసేసుకుంది. కానీ కింద మార్చి నెల నుంచి కూడా ఈ బెనిఫిషరీస్కి ఈఎంఐస్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఒక బెనిఫిషరీ సుమారుగా 40,000 నుంచి 50,000 రూపాయలు ఇప్పటికి వడ్డీ అయితే పడిపోయింది. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఆ ఇంటిని వారికి ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. ఇప్పుడు మన బందరు ఎమ్మెల్యే గారు పేర్ని నాని గారు ఎప్పుడు ఏం చెప్తారంటే పేదవాడికి సొంత ఇంటి కల, చనిపోతే వాడి శవం ఇంటి ముందు పెట్టుకోవడానికి ఇది ఒక ఇది ఉండాలి, ఒక ఆసరా ఉండాలని చెప్పి తరచూ ఆయన మీడియా సమావేశాల్లో చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున G+3 ఇల్లు లబ్ధిదారులకి ఈ రోజుకి ఇవ్వకపోగా వారి ఏదో దారిదోపిడీలాగా వారి సామాన్యుల దగ్గర ఒక 50,000 రూపాయలు వడ్డీల రూపంలో ఈ ప్రభుత్వం దోచుకుందంటే అంటే మీరు చెప్పొచ్చు దాన్ని ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మీరు లబ్ధిదారులకి G+3 ఇల్లు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ రోజు నుంచి వాడు అద్దె కట్టుకుంటున్న సొమ్ముతో దాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకుంటాం, అది ఒక పద్ధతి. ఈ రోజున ప్రభుత్వంలోకి రావడం కోసం ₹1 ఇల్లు ఇస్తాం అని చెప్పి మన మచిలీపట్నంలో మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు ఓటేయండి, అక్క చెల్లి తమ్ముడు ఫ్యాన్ గుర్తు ఓటేయండి, మీకు ₹1 ఇల్లు ఇస్తాం. చంద్రబాబు గారు 25,000 వద్దు, 12,000 వద్దు, 500 రూపాయలు వద్దు, ప్రతి పేదవాడికి కూడా ₹1 ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజున పూర్వరా తిరిగినప్పుడు ఆయన చెప్పుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఈ G+3 ఇళ్ల పేరు మీద ఈ 5 ఏళ్ల కాలంలో లబ్ధిదారులకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కడి నెత్తి మీద ఒక 50,000 రూపాయల భారం అయితే ఇప్పటికి వేయడం జరిగింది. ఇంకా గడిచే 4 నెలల్లో మళ్ళీ అలాగే కరగ్రహారంలో నివేశానికి అనుకూలంగా లేని ఇళ్ళు, నివాస యోగ్యానికి అనుకూలత లేని స్థలాలని అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే అసలు అక్కడ అర్ధర్ధ అంటే ఒక హాస్పిటల్ ఫెసిలిటీ కానీ అర్ధరాత్రి కూడా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక ఆటో సర్వీస్ కానీ లేని ప్రాంతాన్ని ఈ నివేశ స్థలాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పి వారి అన్యాయుల భూముల్లో లేఅవుట్ చేసి కృష్ణా జిల్లాలోనే ప్రధానమైన వెంచర్ ఇది అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మచిలీపట్నంలోనే ఎక్కడ లేని విధంగా కొంత వాన పడిన బీచ్ మచిలీపట్నంలో ఉన్నంత విధంగా నీళ్ళు ఆగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇదే విధంగా చూసుకుంటే కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇంత ఉండేది కాదు అని చెప్పుకోవడం అనుకుంటున్నారు. అసలు ఈ యొక్క వర్షం పడితే నీళ్ళు ఆగిపోవడానికి ప్రధాన కారణం అంటారు. ప్రధానంగా ఏంటంటేనండి మనది సముద్ర మట్టానికన్నా ఎగువన ఉండటం వల్ల ఈ వాటర్ ఆగిపోవడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. కొల్లు రవీంద్ర గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, అప్పుడు చైర్మన్ మోటమూరి బాబా ప్రసాద్ గారు హయాంలో ఏం జరిగేదంటే ప్రతి మార్చి ఏప్రిల్ నెలలో డ్రైనేజీలో ఉన్న షిల్ట్ మొత్తాన్ని ఈ మంచి ఎండ టైంలో క్లియర్ చేసి
ఆ షిల్ట్ని క్లియర్ చేయడం వల్ల ఏంటంటే వానలు పడినప్పుడు ఆ వాటర్ డ్రైనేజీలో పారుదల జరుగుతూ ఉండేది. వీరు ఏం చేస్తారంటే రేపు వాన పడుతుంది అనిపించుకుని ఈరోజు ప్రారంభిస్తారు. ఈ వానలో ఇదవుతుంది. మచిలీపట్నంలో గత 2-2.5 సంవత్సరాలుగా షిల్ట్ తీసిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. దానివల్ల ఈ కోనేరు సెంటర్లో కానీ నగరంలో ప్రధానమైన రహదారులన్నీ కూడా చిన్నపాటి వర్షానికే మునిగిపోయి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరికి మాకు చూపే అవకాశం ఉందంటారు ప్రధానంగా వచ్చే ఎన్నికల పట్ల ప్రజలైతే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెబుదాం. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఈయన రకరకాల హామీలు అయితే ఇచ్చున్నాడు. ఏది అమ్మఒడని, కాపు నేస్తామని రకరకాల హామీలు ఇచ్చి ఆయన ఇచ్చేది 10 పరక. 100 మంది లబ్ధిదారులు ఇచ్చేది 10 పరక, మిగతా 90 మందే. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాల వర్గాలు అన్ని రకాలమైన వ్యవస్థల మీద కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చూసుకుంటే యువతకి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతను పూర్తిగా మోసం చేశారు. మోసం చేసి పూర్తిగా యువతని అగమ్యగోచరం అధోగతి పాలు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. ఈ రాబోయే 4 నెలల కాలంలో ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందిస్తూనే ముఖ్యంగా వీరు ఏదైతే అభివృద్ధి మర్చిపోయారో ఆ అభివృద్ధిని అయితే ఆయన చేసి చూపిస్తారని చెప్పి నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా జగన్ గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఒకటి వచ్చేసరికి నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం నడవలైనా సరే ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అవ్వడానికి అన్నారు. మచిలీపట్నంలో మద్యపాన నిషేధం జరిగింది. అదే మద్యం మీద రాష్ట్రంలోనే అనేక మంది చనిపోయిన దాఖలా కనబడుతున్నాయి. మన మచిలీపట్నంలోనే చాలా వరకు చనిపోయిన దాఖలా కనబడుతున్నాం. బయటకు పరిస్థితి దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మనం పొరపాటున అర్థం చేసుకున్నాం. ఆయన చెప్పింది అయితే చేశారు. ఏంటంటే ఆయన మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, మెయిన్ బ్రాండ్స్ ఆపేస్తానన్నట్టుగా ఆపేశారు. ఆయన సొంత కంపెనీల మధ్య అయితే మాత్రం ఏరులే పడుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం బ్రాండెడ్ కంపెనీస్, అవసరమైన కంపెనీలు ఆపేసి ఈ వాళ్ళ సొంత కంపెనీలో స్పిరిట్తో తయారయ్యే మద్యాన్ని తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అది మనం అందరం చూస్తున్నాం. ఈ రోజున మనం చిన్న పచారీ కొట్టుకు వెళ్ళి ఓ 10 రూపాయలు వస్తువు కొంటేనే ఫోన్పే, గూగుల్ పేతో ఇవాళ ట్రాన్సాక్షన్ చేసాం. డిజిటల్ ఇండియా అనే దానికి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ సర్వీస్ ఉండదు. క్యాష్ ఆన్ క్యారీ డిజిటల్ సర్వీస్ అనేది లేకుండా పెట్టారంటే దీనికి అర్థం ఏంటంటే మీరు ఆలోచించుకోండి. డిజిటల్ సర్వే అంటే ప్రతిదీ లెక్క లేకుండా నల్లధనంతో చూపించుకోవడం కోసం, నల్ల డబ్బు క్రియేట్ చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్న ఒక గొప్ప మార్గం ఇది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర సరుకులు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వారు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి అసలు నిత్యావసర వస్తువులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వాడి యొక్క జీవన విధానం గురించి అయితే మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మధ్యతరగతి వాడు బతకలేని రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకరకాల ఒకటి కాదు, ఒక కాపు నేస్తామని చెప్పి 18,000 రూపాయలు ఒక మహిళకి వేయడం, వేసిన వెంటనే వారి ఇంటికి ఏదో రూపంలో ట్యాక్స్ అనో ఇదనో లేకపోతే గ్యాస్ సిలిండర్ పెంపనో ఏదో రకంగా వారి దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా రీఫండ్ చేసుకునే వరకు కూడా దాన్ని రీఫండ్ చేసుకోవడం కోసం ప్రజలపై పన్ను భారాలు పెంచడం. అలాగే ఈ నిత్యావసర ధరలు ఇవాళ మనం చూసుకుంటే కందిపప్పే కానీ, మినపప్పే కానీ ఇలాంటివన్నీ కూడా గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు వాటన్నిటి మీద కూడా ఎప్పుడు కూడా ఆయన సమీక్ష చేసుకుంటూ, పౌర సరఫరాల అధికారులతో సమీక్ష చేసుకుంటూ పేదవాడిపైన భారం పడకుండా చూసుకునే పరిస్థితి ఆయన చేసేవారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఒక సమీక్ష ఉంటుంది. అలాంటి జరపాలన్న పరిస్థితి కూడా అతనికి తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకి 3వ పంటకు నీళ్ళు రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు పోలవరం ప్రారంభించారు. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్ట్ 70% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయడం పరిస్థితి. అప్పుడు పోలవరం లేట్ అవుతుందని చెప్పి చంద్రబాబు గారు ఏమైనా పట్టిసీమ తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి. అదే పట్టిసీమ నుంచి కనుక సకాలంలో నీళ్ళు ఇచ్చినట్టయితే ఇప్పుడు రైతులు మొన్న వచ్చినటువంటి తుఫాను బారి నుంచి గట్టెక్కేవాలని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు.
అదేవిధంగా తీసుకుంటే ఇదే పోలవరం విషయానికి వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు రామరావు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు, దాని మీద అంటారు. ఇప్పుడు పోలవరం విషయంకి వచ్చేసరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చి పోలవరాన్ని పూర్తి చేసినా లేదా ఎవరు ఏం చేసినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పోలవరం వెళ్ళి చంద్రబాబు గారి హయాంలో పోలవరం పర్యటన పెట్టే ప్రతి ఒక్క మనిషి కూడా పోలవరం వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, అక్కడ ఏం జరుగుతుందన్న విషయం అయితే ప్రతి ఒక్కరు కంటితో చూసిన నిజం. ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇదంతా చంద్రబాబు నాయుడు కట్టింది మనం చూసాంగా అని ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పి దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో 70% పూర్తయిన పోలవరాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు ఒకటి. అలాగే జూన్ కల్లా పూర్తి చేస్తాం, జనవరి కల్లా పూర్తి చేస్తాం, 23 కల్లా పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజున అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు. పాపం ఆయన చెప్పింటే ఆయనకు ఆయనకి మంత్రి పదవి ఉంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు వచ్చిన అంబటి రాంబాబు గారు ఆయన సంగతి సరే ఆయన అయితే మనం అడగాలే కానీ గంటలో కానీ అరగంటలో కానీ పూర్తి చేస్తానంటే పోలవరం అంత గొప్ప మనిషి అంబటి రాంబాబు గారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ కృష్ణా జిల్లా వాసులు కానీ మిగతా వారు కానీ మంచి సమ్మర్లో కూడా ఈరోజు మనం మంచినీళ్ళు సరఫరా జరుగుతుందంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పట్టుసీమ నిర్ణయం. ఆ పట్టుసీమ ఉండటం వల్లే మనకి ఈరోజు త్రాగునీరు కానీ ఇక సాగునీరు కానీ ఇక రకరకాల ఇవన్నీ కూడా పట్టుసీమ దయవల్ల జరుగుతున్నాయి. ఆ రోజు అసెంబ్లీలో పేరు నాని గారు పట్టుసీమ దండగన్నాడు. పట్టుసీమ దండగన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసేది కదా, క్లోజ్ చేయకుండా దాన్ని ఎందుకు ఈ రోజుకి దాన్ని ఇంకా రన్ చేస్తున్నారు? ఎందుకంటే కృష్ణా జిల్లా వాసులే కానీ ఈ పక్క వాళ్ళంతా కూడా ఆ పట్టుసీమను ఏదైతేనే ఈ రోజున కృష్ణా జలాలతో పాటు కృష్ణా జలాలు ఎంతవరకు అయితే మనల్ని ఆదుకున్నాయో పట్టుసీమ కూడా మనల్ని అంతే స్థాయిలో ఆదుకున్నాయి. అదే అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య సంబంధించినంత వరకు ఒక ప్రాజెక్టు వచ్చింది లేదు, ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి ఉన్న కంపెనీలు కానివ్వండి వెళ్ళిపోతున్న పరిస్థితి. సంబంధించినంత వరకు దీనిపైన ఐటీ మినిస్టర్ గారు కూడా పట్టించుకున్న పరిస్థితి. సంబంధించినంత వరకు ఇంకో మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు అంటున్నది ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా తీసుకుంటే ప్రతి జనవరికి జాబ్ కార్డుని ఓపెన్ చేస్తున్నారు, డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా విడుదల చేయవలసి ఇప్పుడు మనం చూసుకుంటే డిఎస్సి అనేది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఏదో ఆయన సచివాలయ ఉద్యోగులను ఒక నోటిఫికేషన్ తప్పితే అది కూడా ఆయన ఏర్పరచుకుంటానికి తప్పితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవడానికి ఆయన చేసిందల్లా ఏంటంటే వాలంటీర్ ఉద్యోగం 5,000 రూపాయలు ఈ జీతపత్యం వచ్చే వాలంటీర్ ఉద్యోగం. ఈరోజు డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు వాలంటీర్గా మనం చూస్తాం. అది ఆయన తీసుకొచ్చింది అంటే వాలంటీర్ ఉద్యోగాలు తీసుకొచ్చారు. తప్పితే ప్రభుత్వ తరపు నుంచి ఏపీపీఎస్సీ తరపు నుంచి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి. తర్వాత మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ శాతంలో ఈవరకు బీహారు ఉంది. తాజాగా మన కేంద్రం రిలీజ్ చేసిన నివేదికలో ఆ బీహార్ని అధిగమించేసి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చేసిన ఘనత, ఆ ఘనత సాధించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. అలాగే మీరు అన్నట్టు కంపెనీస్, ఈ కంపెనీలు వచ్చేసరికి ఈ రోజు కాదండి, మనం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంటర్ అయినప్పుడు లల్లో గ్రూప్స్ వైజాగ్ నుంచి తరిగేశారు. కియా మోటార్స్లో వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకునే టైంలో ఇప్పుడు పక్కలో తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వారితో విభేదాలు తెచ్చుకుని ఆ కంపెనీని తరిగేశారు. మన కళ్ళ ముందు అమర్రాజా దాని ఇది మన గల్లా జయదేవ్ గారు కంపెనీ అని చెప్పి తెలుగుదేశం వ్యక్తి కంపెనీ అని చెప్పి దాన్ని తరిమేస్తే వారు వెళ్ళి మద్రాసులో పెట్టుకుంటే ఇవాళ అక్కడ లక్షలాది మంది ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా కొంతమందికి ఉపాధి అవుతుంది. ఆయన విద్యాశాఖ మంత్రి గారు ఎక్కువ మంది చదువుకుంటున్నారంటే దానికి గర్వపడాలి. ఎందుకంటే కేరళలో నిరక్షరాస్యత తక్కువ, దాంతో మనం పోటీ పడడానికి ఎక్కువ మంది చదువుకుంటున్నాం అంటే చాలా ఆనందించాలి. దానికి నిరుద్యోగతను కారణంగా చూపి నేను చెప్పేది ఏంటి, చదువు మానేసి ఆమె పనులు చేసుకుంటున్నారంటారా మీరు చెప్పేది ఒకటి. దానికి మీరు ఏంటంటే సంపదన సృష్టించడానికే కానీ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికే కానీ మనం ఏం తీసుకురావాలి, కంపెనీలు ఏం తీసుకురావాలి, దీన్ని ఎలా అభివృద్ధి చెందించాలి అన్న దానిపై దృష్టి పెట్టడం మానేసి కోడిగుడ్డి గేయడం, నూడిల్స్ బట్టి ఓపెనింగ్ ఇలాంటివి చేసుకునే ఐటీ మంత్రిని మనం గౌరవపడుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి. వాళ్ళన్నట్టుగానే 3 రాజధానులు డెవలప్ చేసినా, లేదు ఒక రాజధాని కింద కట్టుబడి ఉంటే అమరావతిని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేది. దాని మీద ఉంటారు.
ఇప్పుడు మూడు రాజధానులు అనే పేరు పెట్టి అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఉన్న రాజధాని ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఇక్కడ ఏమీ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేదు, రాజధాని ఏమీ జరగలేదు అంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది, ముఖ్యమంత్రి గారి కార్యాలయం సచివాలయం. అలాగే మనం చూసుకుంటే ఈరోజు వాళ్ళు సభలు నిర్వహిస్తున్న అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది. ఇవాళ ఎన్నో సమస్యలకి నేను ఎత్తిన ముట్టికాయలు కోరుతున్న హైకోర్టు చంద్రబాబు గారు నిర్మించింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉండి అన్ని ఏరియాస్కి సెంటర్ ఆఫ్ ఏరియా ఉండి అన్ని ప్రధానమైన నగరాలకి నేషనల్ హైవేస్ వేసి ఉండి అన్ని నగరాలకి ఇక్కడి నుంచి రైల్వే వస్తుంది, సెంటర్ ఆఫ్ వ్యూ చూసి అమరావతి రాజధానిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే చంద్రబాబు గారు నిర్ణయించారు కాబట్టి అది మనం విభజించి పాలించాలనే విధానంలో నువ్వు ఆ రోజు నిర్ణయం అయితే ప్రకటించు. ఈ నిర్ణయం ప్రకటించడం అయితే నీ వల్ల అయిందే కానీ దాన్ని తీసుకెళ్ళడం నీ వల్ల ఈ అన్యాయులు భూములు దారిలో పెంచుకోవడం కోసం ఒకటి, అలాగే ఆ ఋషికొండ విజయసాయి రెడ్డి గారికి దోచిపెట్టడం కోసం దాని గురించి తప్పితే మీరు ఏదైతే విశాఖనే పరిపాలనా రాజధాని పెట్టి మనం విశాఖ అభివృద్ధి చేస్తామని మీ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెంచుకున్నారే కానీ మరి న్యాయ రాజధానిగా మారుస్తున్న కర్నూలు మీరు ఒక ఇటుకిరాయి ముక్క కూడా పెట్టలేదే, మరి ఏది చేయనప్పుడు విశాఖ వైపు మీ దృష్టి అంతా ఎందుకు మళ్ళింది? కర్నూలు వైపు కూడా మీ దృష్టి మళ్ళాలి కదా. అక్కడ పావలా పెట్టినప్పుడు ఇక్కడ 10 పైసలన్నా పెట్టాలి కదా, 1 పైసా కూడా పెట్టిన పరిస్థితి ఎందుకు ఉంది? ఎందుకంటే మీ యొక్క భూముల ధరలు, మీ అన్యాయుల యొక్క భూముల ధరలు పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అయితే ఇది కాదు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ క్యాపిటల్ నిర్ణయించారు, కర్నూలు ఇండస్ట్రియల్ క్యారిడార్గా పెట్టుకున్నారు, ఇండస్ట్రీస్ పెట్టారు, రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అలాగే ఐటీ సెక్టర్ అంతా కూడా విశాఖపట్నం వైపు మళ్ళించారు. అలా అన్ని వైపులా సమపాలుగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా సమభాగాలుగా విభజించి చక్కగా ఒకవైపు ఐటీ, ఒకవైపు ఇండస్ట్రియల్ క్యారిడార్, ఒకవైపు పరిపాలన రాజధాని రకరకాలుగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ దుర్మార్గుని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోవడం వల్ల పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. నువ్వు వచ్చి ఇక్కడ కట్టింది చేసింది ఒకటి నువ్వు కట్టామని చెప్పాలి. మీరు వచ్చి చేసిందల్లా ఏంటంటే కట్టి ఉన్నదాన్ని పోల్చడం తప్పితే మీరు చేసింది అయితే ఏదీ లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా వచ్చేసరికి జగన్ గారు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాలలన్నీ బాగు చేస్తున్నారు. సంబంధించినంత వరకు మచిలీపట్నం నియోజకవర్గంలో కావచ్చు, మచిలీపట్నం చుట్టుపక్కల నాడు నేడు కింద పాఠశాలలు బాగు చేయడం జరుగుతాయి. సంబంధించినంత వరకు ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు. అది ఎంతవరకు చదువుతారు? అమ్మఒడి ప్రభుత్వం రాకముందు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక విద్య అని చెప్పి అన్నారు. అలాగే ఇచ్చుకుంటూ వస్తుంది. తర్వాత దానికి హాజరు శాతం హాజరు ఎంత ఉండాలని చెప్పి పెట్టారు. తర్వాత రకరకాల 6 స్టెప్ వాల్యుయేషన్ అని చెప్పి ఇంత ఉండకూడదు, ఇంత ఉండాలి, ఆదాయం ఉంచకూడదు, రకరకాలైన షరతులు పెట్టి ఈ రోజున సుమారుగా ఒక స్కూల్లో 100 మంది పిల్లలు చదువుకుంటుంటే 20 మంది తల్లిదండ్రులు కూడా అమ్మఒడి చేరిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి. ఇక నాడు నేడు సంగతి, నాడు నేడు అనే వర్క్లు ఎవరు చేశారో వారికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు అన్యులు ఎవరైతే ఉన్నారో వారు సంపాదన కోసం మీరు ఏర్పరుచుకున్న ఒక స్కీమే నాడు నేడు. ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ చేశారు, ఏం చేశారు అనుకుంటే ఇప్పుడు స్కూల్ చూసుకుంటే మనం 4 గదులు ఉంటే ఒక 2 గదులు చేయడం, ఒక 2 గదులు గాలి చేయడం. మీరు రండి, ఇప్పుడు మా 39వ డివిజన్లో శంకరమఠం దగ్గర స్కూల్ 2 బిల్డింగ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ బాగు చేశారు, ఒక బిల్డింగ్ బాగు చేశారు. అలాగే 38వ డివిజన్లో ఇక్కడ నాగబాబు స్కూల్ రామదాస్ జరుగుతుంది, ఒక పక్క వదిలేశారు, ఒక పక్క అతను దాని పరిధిలో దాన్ని అభివృద్ధి చెందడానికి కారణం సచివాలయం తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. సచివాలయం స్కూల్లో ఏంటంటే స్కూల్స్ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళ శాతం తగ్గిపోయినా ఇంకా కొంతమంది వస్తున్నారు, వారి కోసం బాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ మీరు చేసింది సగం చేసి కావాలా చేసి 100 రూపాయలు చెప్పుకుంటున్నారు. దయచేసి ఇలాంటి పనులు కూడా మానుకుని ప్రజలకి ఇంకా అయిపోయిందండి. ఏం చేసుకున్నా ఏం చేసినా మీరు ఏం చేసినా ఈ 2-3 నెలల కాలమే వచ్చే తెలుగుదేశం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి వైనాట్ 175 సీట్ల బదులు భాగంగా బదిలీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి షర్మిల గారు కూడా సంబంధించినంత వరకు కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. ముగ్గురు పరిస్థితి దాన్ని
ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో చేరే విషయం మీద అయితే ఎవరు నిర్ణయం వాళ్ళే, ఆ స్థాయి ఆ వ్యవహారం కూడా మన కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డిమోషన్స్ వీటి మీద వచ్చేసరికి ఏంటంటే మీరు చూసుకోండి, దగ్గర 33 మందిలో మార్చేసరికి నాకు అనిపించలేదు. సుమారు 30 మందికి పైగా మార్చారు. మారిస్తే అందులో 85-90% బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గీయులు తప్పితే ఒక్క రెడ్డి గారిని స్థానచలనం చేసిన విధంగా ఉండవు. ఎందుకంటే వారి తాలూకు మనుషులు ఏది చెప్పారు ఏంటంటే బలి పశువులు ఎవరయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే ఇక్కడ బలి పశువులు. ఆ బలి పశువులు దీనిలో వారైనా కూడా దెబ్బతిన్న వారైనా కూడా చూసుకోవాలి. ఇక్కడ ఎవరో మన మచిలీపట్నం వచ్చేసరికి ఒకే ఒక అన్యాయం జరిగింది. మల్లాది విష్ణు గారి ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన మన జిల్లాలో ఉన్న ఏకైక బ్రాహ్మణ కులానికి సంబంధించిన సీటు వైఎస్ఆర్ సీటు. ఆ బ్రాహ్మణ కులం ఏంటంటే కొన్ని వాళ్ళు మంచిదనంగా గౌరవపరంగా ఉండే వ్యక్తులు, నోట్లో నాలుగు ప్రవర్తించే వ్యక్తులు అవుతున్న వల్ల వాళ్ళ ఆయన పక్కన పెట్టిన పరిస్థితి. అదే మీరు ఒక రెడ్డి, ఒక దేవినేని అభిలాష్, లేకపోతే ఇంకొక ఓసీని పక్కన పెడితే దాని ఇదేంటో మీరు చూసేవాళ్ళు. రేపు భవిష్యత్తులో బ్రాహ్మణ సంఘీయులు కూడా మీరు దీని పరంగా తగిన గుణపడడం కూడా చెప్పాలి. చివరికి వచ్చేసరికి ప్రధానంగా అభివృద్ధి అనేది ఎలా ఉంది 2014తో పోల్చుకుంటే 2019 అంటే మీరు చూస్తూ కూడా ఇలాంటి ప్రశ్న అడగడం చాలా హాస్యాస్పదం. అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో మర్చిపోయారు. ఇప్పుడు అంతా జరుగుతుందని ఏంటంటే అద్భుత కాలం. అభివృద్ధి అనేది చాలా ఒక 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతా కూడా అద్భుత కాలం. అంతకుముందు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇలాంటి పక్క రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రులు ఇంటి మధ్య ఎంత ఎంకరేజ్ చేసి మాట్లాడారని ఆంధ్రప్రదేశ్. ఆ రోడ్లు వస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసిపోతుంది ఇచ్చేసి మాట్లాడారు. అవన్నీ కూడా మనం చూసి కూడా మనం ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే అది ఆశాస్పదం. అదేవిధంగా కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంట? కార్పొరేషన్ అంటే ఇంకా మనకి ఇక్కడ చూసాం, మనం ఒక 100 రూపాయలు పెట్టి రోడ్డు వేసిన పరిస్థితి కూడా లేదు. 100 రూపాయలు కూడా పెట్టి ఒక రోడ్డు, సీసీ రోడ్డు, ఒక డ్రైనేజీలో ఈ వ్యవహారం చేసిన పరిస్థితి ఈ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో జరగలేదు. ఇక్కడ ఏంటంటే చెత్త బండి, చెత్త కొమ్ము అనేది తప్పితే ఈ మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం.